ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన చిన్నమ్మ శశికళ కాసేపట్లో బెంగళూరు శివారు పరప్పణ అగ్రహార జైల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో లొంగిపోనున్నారు. నగరంలోని కోర్టులో ఆమె లొంగిపోవాల్సిందిగా ఉండగా భద్రతా కారణాల రీత్యా కోర్టును కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ పరప్పణ అగ్రహార జైలుకు కోర్టును తరలించేందుకు ఆమోదం తెలిపారు. ఈ కేసు విచారణ సమయంలో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి కొన్ని రోజులు ఆ జైల్లోనే గడిపారు. బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానంలో లొంగిపోయేందుకు చెన్నై నుంచి రోడ్డు మార్గంలో శశికళ బయలుదేరి వెళ్లారు. పోయస్ గార్డెన్ నుంచి మెరీనా బీచ్కు వెళ్లిన ఆమె జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. అక్కడ అమ్మ సమాధిపై శపథం చేశారు. రామపురంలోని అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ నివాసానికి కూడా వెళ్లిన శశికళ ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. తర్వాత బెంగళూరు బయలుదేరి వెళ్లారు. తనకు జైల్లో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్ అనుమతించాలని జైలు అధికారులను శశికళ కోరినట్టు తెలుస్తోంది. కాసేపట్లో శశికళ వస్తుండడంతో బెంగళూరు జైలు వద్దకు ఆమె అనుచరులు చేరుకున్నారు. శశికళ భర్త నటరాజన్ కూడా బెంగళూరు కారాగార ప్రాంతానికి చేరుకున్నారు. బెంగళూరు పరప్పణ అగ్రహార జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ಇದೆಲ್ಲ ಯಾಕೆ ತಗೋತಾರ? ಬರುವಾಗ ಒಂದು 30 ಸೆಕೆಂಡ್ ಬಿಟ್ಬಿಡಿ, ನಾ ಸಾಕು. ಬ್ಯಾರಿಕೇಡ್ ಕ್ಲೋಸ್ ಮಾಡಿ ಒಂದು 10 ಸೆಕೆಂಡ್ ಬಿಟ್ಬಿಡಿ. ಅಷ್ಟೇ, ನಾವು ವಿಶ್ವಾಸ ಮಾಡ್ತೀವಿ. కాసేపట్లో శశికళ వస్తుండడంతో బెంగళూరు జైలు వద్దకు ఆమె అనుచరులు చేరుకున్నారు. శశికళ భర్త నటరాజన్ కూడా బెంగళూరు కారాగార ప్రాంతానికి చేరుకున్నారు. బెంగళూరు పరప్పణ అగ్రహార జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం బెంగళూరు ఎట్టిహలే ప్రాంతంలోకి శశికళ కాన్వాయ్ ప్రవేశించింది. కాసేపట్లో శశికళ వస్తుండడంతో బెంగళూరు జైలు వద్దకు ఆమె అనుచరులు చేరుకున్నారు. శశికళ భర్త నటరాజన్ కూడా బెంగళూరు కారాగార ప్రాంతానికి చేరుకున్నారు. బెంగళూరు పరప్పణ అగ్రహార జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం బెంగళూరు ఎట్టిహలే ప్రాంతంలోకి శశికళ కాన్వాయ్ ప్రవేశించింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన చిన్నమ్మ శశికళ కాసేపట్లో బెంగళూరు శివారు పరపణ అగ్రహార జైల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో లొంగిపోనున్నారు. నగరంలోని కోర్టులో ఆమె లొంగిపోవాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా కోర్టును కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ పరపణ అగ్రహార జైలుకు కోర్టును తరలించేందుకు ఆమోదం తెలిపారు. ఈ కేసు విచారణ సమయంలో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి కొన్ని రోజులు ఆ జైల్లోనే గడిపారు. బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానంలో లొంగిపోయేందుకు రోడ్డు మార్గంలో శశికళ వస్తున్నారు. జైల్లో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్ అనుమతించాలని జైలు అధికారులను శశికళ కోరినట్టు తెలుస్తోంది. కాసేపట్లో శశికళ వస్తుండటంతో బెంగళూరు జైలు వద్దకు ఆమె అనుచరులు చేరుకున్నారు. శశికళ భర్త నటరాజన్ కూడా బెంగళూరు కారాగార ప్రాంతానికి చేరుకున్నారు. బెంగళూరు పరప్పణ అగ్రహార జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం బెంగళూరు ఎట్టిహలే ప్రాంతంలోకి శశికళ కాన్వాయ్ ప్రవేశించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన చిన్నమ్మ శశికళ కాసేపట్లో బెంగళూరు శివారు పరపణ అగ్రహార జైల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో లొంగిపోనున్నారు. నగరంలోని కోర్టులో ఆమె లొంగిపోవాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా కోర్టును కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ పరపణ అగ్రహార జైలుకు కోర్టును తరలించేందుకు ఆమోదం తెలిపారు. ఈ కేసు విచారణ సమయంలో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి కొన్ని రోజులు ఆ జైల్లోనే గడిపారు. బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానంలో లొంగిపోయేందుకు రోడ్డు మార్గంలో శశికళ వస్తున్నారు. జైల్లో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్ అనుమతించాలని జైలు అధికారులను శశికళ కోరినట్టు తెలుస్తోంది. బెంగళూరు జైలు వద్దకు ఆమె అనుచరులు చేరుకున్నారు. శశికళ భర్త నటరాజన్ కూడా బెంగళూరు కారాగార ప్రాంతానికి వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఘటనలు తలెత్తకుండా పరప్పణ అగ్రహార జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం బెంగళూరు ఎట్టిహలే ప్రాంతంలోకి శశికళ కాన్వాయ్ ప్రవేశించి ఇప్పుడే పరప్పణ అగ్రహార జైలుకి చేరుకున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన చిన్నమ్మ శశికళ ప్రత్యేక కోర్టులో లొంగిపోయేందుకు బెంగళూరు శివారు పరప్పణ అగ్రహార జైలుకు వచ్చారు. నగరంలోని కోర్టులో ఆమె లొంగిపోవాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా కోర్టును కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ పరప్పణ అగ్రహార జైలుకు కోర్టును తరలించేందుకు ఆమోదం తెలిపారు. ఈ కేసు విచారణ సమయంలో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి కొన్ని రోజులు ఆ జైల్లోనే గడిపారు. జైల్లో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్ అనుమతించాలని జైలు అధికారులను శశికళ కోరినట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన చిన్నమ్మ శశికళ ప్రత్యేక కోర్టులో లొంగిపోయేందుకు బెంగళూరు శివారు పరప్పణ అగ్రహార జైలుకు తరలివచ్చారు. నగరంలోని కోర్టులో ఆమె లొంగిపోవాల్సి ఉండగా భద్రతా కారణాల రీత్యా కోర్టును కేంద్ర కారాగారానికి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని అంగీకరించిన కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రీ పరప్పణ అగ్రహార జైలుకు కోర్టును తరలించేందుకు ఆమోదం తెలిపారు. శశికళ రాకతో బెంగళూరు జైలు వద్దకు ఆమె అనుచరులు భారీగా వచ్చారు. శశికళ భర్త నటరాజన్ కూడా బెంగళూరు కారాగార ప్రాంతంలోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందికర ఘటనలు తలెత్తకుండా పరప్పణ అగ్రహార జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఈ కేసు విచారణ సమయంలో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి కొన్ని రోజులు ఆ జైల్లోనే గడిపారు. జైలులో ఏసీ గది, ఇంటి ఆహారం, మినరల్ వాటర్ అనుమతించాలని జైలు అధికారులను శశికళ కోరినట్టు తెలుస్తోంది. What is the